ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గాయస్, నేను కళ్యాణ్ రామ్ బర్త్డే బ్యానర్ అయితే చేసాను అనమాట గాయస్. ఈ విధంగా అయితే కొటేషన్లు అయితే ఇచ్చాను అనమాట. ఈ విధంగా 2 ఫొటోస్ యాడ్ చేసి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో అనేది యాడ్ చేసాను అనమాట. సరే గాయస్, కొత్త వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్. ఇంక వెళ్ళిపోదాం గాయస్. ఇంక వీడియోలోకి అయితే ఫస్ట్ గాయస్, ఇక్కడ పిక్సెల్ యాప్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ యాప్ లేకపోతే మన యూట్యూబ్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సరే గాయస్, ఈ విధంగా వచ్చినాక ఇక్కడ ఏం చేస్తారంటే నెంబర్స్ అయితే ఉంటాయి కదా, నెంబర్స్ తీసేసి 1 8 పెట్టేసి ఇదే విధంగా 3 2 3 పెట్టు. ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే, నేను యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేను కూడా ఇంకొకటి తీసుకున్నాను, రెండో బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే అది విధంగా పెట్టేసి కొంచెం విధంగా పెట్టేసాను గాయస్. అదనమాట. ఈ విధంగా పెట్టేసి నాకేం చేస్తారంటే ఇక్కడ కలర్లోకి వచ్చి కొంచెం అది ఈ విధంగా పెట్టేసి నాకేం చేస్తారంటే అది ఈ విధంగా పెట్టేసుకోండి. లక్క తీసేసేయండి గాయస్. సరే గాయస్, కొత్తగా వచ్చినట్టు అయితే లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎంతవరకైతే చూడండి గాయస్, మీకే అర్థమైంది నేను ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసాను. నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సరే గాయస్, ఇంక విధంగా అయితే తీసుకొని అది ఈ విధంగా పెట్టేస్తున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే మన కళ్యాణ్ రామ్ ఫొటోస్ అయితే తీసుకోండి మీరు. ఈ విధంగా పెట్టాను. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడికి వచ్చేసినాక అది ఏదో కొంచెం కట్ చేసుకోండి. అది చేశాను. అది వేసుకున్నాక ఇక్కడికి వచ్చేసినాక అక్కడ ఏం చేస్తారంటే ఇది అనేది విధంగా పెట్టేసి కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గించేసి అది జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అది విధంగా అయితే చేసేసుకొని తర్వాత మనకి ఇష్టం వచ్చింది కలర్ అయితే తీసుకొని 110 పెట్టేసి 100 పెట్టేసి 20 పెట్టేసి ఈ విధంగా నొక్కొని చూస్తారండి. పెట్టుకున్నాక దీనికి ఏం చేస్తారంటే అది పెట్టుకోండి. అది పెట్టేసినాక కొంచెం అనేది అది సరిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసిందంటే గాయస్, తర్వాత ఇంకొక కళ్యాణ్ రామ్ ఫోటో అయితే తీసుకోండి. కళ్యాణ్ రామ్ అదనమాట. కొంచెం అది ఏదైనా తీసుకున్నాక ఏదైనా పెట్టేసినాక తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇదే తొందరగా ఫ్రెండ్స్ కొంచెం దీన్ని ఈ విధంగా పెట్టేసి సెంటు బ్లాక్ అది పెట్టేసినాక కొంచెం కలర్ అయితే తగ్గించండి. అది దీనికి లాక్ వేసుకొని మళ్ళీ అదే విధంగా ఏం చేస్తారంటే గాయస్, నేను పిఎన్జిలో తయారు చేస్తున్నాను అనమాట. ప్లస్ పిఎన్జిలో అది తొందరగా వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ లాక్ వేసేసి నేను మంచి కొటేషన్లు అయితే తీసుకున్నాను అనమాట. కొటేషన్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను. ఇదే గాయస్ కొటేషన్లో. మీకు ఈ కొటేషన్ కావాలన్నా కానీ నేను యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి.
ఇప్పుడు ఈ విధంగా తొందరగా గైస్ మనకు ఫస్ట్ వచ్చిన స్టైల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉందిగా తెలుగు ఫాంట్లో పోతున్నాము గైస్. అది తెలుగు ఫాంట్లోకి వెళ్ళాను. కొంచెం అది ఇక్కడ పెట్టుకుని దీనికి ఏం చేస్తారంటే కలర్ అంటే మీకు ఇష్టం వచ్చింది అయితే ఇచ్చుకోండి అనమాట. అది మీకు ఇష్టం వచ్చింది అయితే ఇచ్చుకోండి. నేను ఇది ఇచ్చేసి దీనికి కొంచెం అది ఇప్పేసి దీనికి వైట్ అయితే ఇచ్చాను అనమాట. వైట్ అయితే అదిగా వైట్ ఇచ్చాను, లాక్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే గైస్ మనకి బాగా లుకింగ్లో ఉండాలంటే ఏం చేస్తారంటే ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఇది తీసుకున్నాను. ఇది సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కోండి. చూసుకో గైస్ అసలు ఏ లెవెల్ అవుతుందిగా. తర్వాత వచ్చేసి ఇది కూడా కొంచెం అదనమాట. దీనికి లాక్ అయితే వేసుకోండి. లాక్ అయితే వేసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇదైతే ఉందిగా కొంచెం జూమ్ మీది చేసి అది పెట్టేసి లాక్ వేసేసి తర్వాత ఇంకొక ఫీలింగ్ అయితే తీసుకోండి. అది పెట్టేస్తున్నాను అన్నమాట. దీనికి ఇంగ్లీష్ ఫాంట్లు అయితే యాడ్ చేస్తున్నాను. అది బాగుంది. తర్వాత దీనికి వైట్ స్ట్రోక్ తీయండి గైస్. వైట్ బ్లాక్ వద్దు, అది బాగుంది. తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే గైస్ దీనికి స్ట్రోక్ ఎత్తించుకోండి. పిక్స్కి అనమాట. థియేటర్కి స్ట్రోక్ ఎత్తించుకోండి. అది విధంగా ఉండగా ఈ దగ్గర అది విధంగా పెట్టేసిన గైస్ ఇదే నొక్కను గైస్. తర్వాత మనకి ఇదే తాపడుతుందిగా. అంతే గైస్ ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొక వీడియో ముందుకు తీసుకొస్తాను.